ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక దసరా స్పెషల్ ప్రసాదం నేర్చుకుందాం. అదేంటంటే బియ్యం రవ్వతో చేసే పాయసం. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నేతిని వేసి కరిగించాలి. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ 3 గంటలు నానబెట్టి తర్వాత ఆరబెట్టి గ్రైండ్ చేసుకున్న పిండి అనమాట. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నాకు 2.5 కప్పులు అయితే పర్ఫెక్ట్ అనిపించింది. అందులో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు సలసలమని మరిగినప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ, అలాగే అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు బాగా దగ్గర పడిన తర్వాత పచ్చిశనగపప్పుని ఒకసారి చెక్ చేస్తే బాగా ఉడికితే మన రవ్వ ఉడికిపోయినట్టు. ఇప్పుడు అందులో 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం మనం గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగి కొంచెం పాకంలా తయారయ్యేంత వరకు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా బాగా బెల్లాన్ని మరిగించుకోవాలి. ఆఖరిగా 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. మూత పెట్టి పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీ బియ్యం రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ప్రసాదంగానే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు బియ్యం రవ్వ ఉంటే ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.